సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం వివేక చూడామణిలో 45వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాం. ఆ 45వ శ్లోకం మరొక్కసారి చూసుకుని ముందుకు పోదాం. ముంజాదిశికామివ దృశ్యవర్గాత్ ప్రత్యంచమాత్మనమనంగమక్రియం వివిచ్య తత్ర ప్రవిలాప్య సర్వం తదాత్మనా తిష్టతి యః సముక్తః. ముంజాత్ ఇషికాం అంటే ముంజగడ్డి నుంచి ఇషికము అంటే ఆ సన్నని కాడను ఈనెను వేరుపరిచినట్లుగా అసంగం అక్రియం, అసంగము ఎటువంటి క్రియాస్వరూపము లేనట్టి ప్రత్యంచం ఆత్మానం అంటే ప్రత్యేగాత్మను దృశ్యవర్గాత్ వివిచ్య అంటే ఈ దృశ్యవర్గము నుంచి వేరుపరిచి దృక్ దృశ్యము అంటే చూసే నేను, చూడబడే ఈ ప్రపంచము. చూసే నేను ఆత్మని, చూడబడేటటువంటిది అనాత్మ. కాబట్టి అనాత్మ ప్రపంచం నుంచి ఆత్మని వేరుపరిచి సర్వం తత్ర ప్రవిలాప్య. వేరుపరిచి అంటే ఇది ఫిజికల్గా వేరుపరచడం కాదు, దాంట్లో ఆత్మలో రిజాల్వ్ చేయడం. ఒకటి మిథ్య, ఒకటి సత్యము. ఆ సత్యంలో మిథ్యా వస్తువులన్నిటినీ ప్రవిలాపనం చేయడం. ప్రవిలాపనం అంటే లీనం చేయడం. సర్వము ఆత్మస్వరూపంలో లయం చేసి తత్ర ప్రవిలాప్య అంటే యః తదాత్మనా తిష్టతి సహ ముక్తః. ఎవరైతే ఈ ఆత్మస్వరూప నిష్టలో ఉంటారో అటువంటి యోగి ముక్తుడు. ఏ విధంగా అయితే ఈ ముంజగడ్డి నుంచి ఆ సన్నని కాడను ఈనెను వేరుపరిచినట్లుగా ఎవరైతే అసంగము నిష్క్రియము అయినటువంటి ఆత్మను దృశ్య వర్గం నుంచి వేరుపరిచి సర్వము ఆత్మస్వరూపంగా లయం చేసి జ్ఞానంతో ఆత్మనిష్టతో ఉంటాడో అతడే ముక్తుడు. ఇందులో పంచకోశ వివేకం జరుగుతుంది. పంచకోశాలు అంటే 3 శరీరాలు. మనకి 3 శరీరాలు ఉన్నాయి: స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ స్థూల శరీరాన్నే అన్నమయ కోశము అంటాం మరొక విధంగా చూస్తే. ఇంకా సూక్ష్మ శరీరం, ఈ సూక్ష్మ శరీరాన్ని 3 కోశాలుగా విభజించింది శాస్త్రం: ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. సూక్ష్మ శరీరం 3 కోశాలు: ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. ఇంకా కారణ శరీరము అది ఆనందమయ కోశము. ఎందుకంటే ఆ సుషుప్తిలో మనకి ఆనందం దొరుకుతుంది కాబట్టి ఇది సుషుప్తిలో మనకి ఆనందం దొరుకుతుంది కాబట్టి అది ఆనందమయ కోశం అయింది. ఈ విధంగా 3 శరీరాల్ని పంచకోశాలుగా శాస్త్రం చెప్తుంది. ఈ పంచకోశాలు ఆత్మ కాదు అని చెప్పడమే పంచకోశ వివేకము అంటారు. ఈ పంచకోశ వివేకం జరుగుతోంది. మొట్టమొదటిగా 46, 47 శ్లోకాలు అన్నమయ కోశం గురించి చెబుతున్నాయి. 46 శ్లోకం దీని గురించి మనం చెప్పుకున్నాం. దేహోయమన్న భవనోన్నమయస్తు కోశః చాన్యేన జీవతి వినశ్యతి తద్విహీనః త్వక్ చర్మ మాంసరుదిరాస్తి పురీషరాశిః నాయం స్వయం భవితుమర్హతి నిత్యశుద్ధః. అయం దేహః ఈ దేహము అన్నభవనః అన్నము వల్ల ఏర్పడుతోంది. అన్నేన జీవతి అన్నం చేతనే ఇది పోషింపబడుతోంది, అన్నం వల్లనే ఇది జీవిస్తోంది. చ తద్విహీనః వినశ్యతి ఇంకా అది లేకపోతే అంటే ఆ అన్నం లేకపోతే ఈ దేహం నశిస్తుంది. అన్నమయః అన్న వికార రూపం ఈ అన్నమయ కోశము. తు కోశః
ఇంకా అది ఆత్మకు ఆచ్ఛాదనలాగా ఉంది, ఒక కోశంలాగా, ఒక వస్త్రంలాగా ఉంది. అయం త్వక్ చర్మ మాంస రుధిర అస్థి పురీషరాశి. ఈ అన్నమయ కోశము త్వక్ చర్మ మాంస రక్త అస్థి పురీషముల సముదాయము. స్వయం నిత్యశుద్ధ, తనకు తానుగా నిత్యశుద్ధమైనది. ఆత్మ భవితుం నార్హతి. ఈ అన్నమయ కోసం ఆత్మ అవడానికి అవకాశమే లేదు. ఈ స్థూల శరీరం అన్నం వల్ల ఏర్పడుతోంది, అన్నం వల్లే పోషింపబడుతోంది. అన్నం లేకపోతే మరణిస్తుంది. ఇది అన్న వికార రూపం. ఇది ఆత్మకు ఆచ్ఛాదనలాగా ఉంది. ఈ అన్నమయ కోసం త్వక్ చర్మ మాంస రక్త అస్థి పురీషముల సముదాయము. నిత్య శుద్ధమైన ఆత్మ ఈ అన్నమయ కోశం అయ్యే అవకాశమే లేదు. పంచకోశాల్లో అన్నమయ కోశము ఆత్మ కాదు అని చెప్పడానికి ఇది పూనుకుంది. ఇది అన్నం వల్ల పుట్టింది, అన్నం వల్లే స్థితి కారకమవుతోంది. ఆ పురుషుడు తిన్నటువంటి అన్నం అంటే అన్న రసం నుంచి శుక్రం ఏర్పడుతుంది. స్త్రీ తిన్నటువంటి అన్నం నుంచి శోణితం ఏర్పడుతుంది. ఇవి రెండు సంయోగం చెందడం వల్ల ఆ పురుషుడు ఏర్పడతాడు. కాబట్టి అన్నరసమయ అన్నాత్ పురుష అంది తైత్రీయోపనిషత్తులో శాస్త్రం. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుష. ఈ ఆఖరి వాక్యము అన్నాత్ పురుష. ఈ విధంగా అన్నం నుంచి పురుషుడు వచ్చాడు. ఇక్కడ ఈ స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళడం అనేది ఆత్మ అతి సూక్ష్మమైనది కాబట్టి స్థూల శరీరం కాదు. స్థూలమైనది ఏది కూడా ఆత్మ కాదు. స్థూలమైనదంతా మనకి దృగ్గోచరమైనది, ఇంద్రియ గోచరమైనది. కాబట్టి స్థూలం నుంచి మనం సూక్ష్మానికి వెళ్తాం. ఏది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో అది ఆత్మ. అట్లాగే కారణము కార్యము. కార్యం స్థూలంగా ఉంటుంది, కారణం సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి కార్యము కారణం అన్నప్పుడు కారణము ఆత్మ అవుతుందా అనేటటువంటి మీమాంస జరుగుతుంది. అదే బయట అంశం స్థూలంగా ఉంటుంది, లోపల అంశం సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి బయట నుంచి లోపలికి వెళ్తూ ఉంటాం. దీన్ని శాఖాచంద్ర న్యాయము అంటారు. అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళడం. లేదా అరుంధతి నక్షత్ర న్యాయం అంటారు. ఆ అరుంధతి నక్షత్ర న్యాయంలో బాగా స్థూలంగా కనిపించే నక్షత్రాన్ని ఒక్కొక్క దాన్ని చూపించుకుంటూ వశిష్ఠ నక్షత్రం దాకా వస్తారు. ఆ వశిష్ఠ నక్షత్రం బాగా దేదీప్యమానంగా ఉంటుంది. అదే అరుంధతి నక్షత్రమా అనేటటువంటి భ్రాంతి కలుగుతుంది. అయితే అది కాదు. దాని పక్కన మిణుకుమంటూ మెరుస్తున్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటిది అది అరుంధతి. అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి తీసుకువెళ్ళడాన్ని దీన్ని అరుంధతి నక్షత్ర న్యాయం అంటారు. ఈ విధంగా ఈ అరుంధతి నక్షత్ర న్యాయాన్ని ఉపయోగిస్తూ ఇక్కడ మనకి పంచకోశ వివేకం జరుగుతోంది. అలాగే శాఖాచంద్ర న్యాయం. చంద్రుడు అంటే ఏమిటో ఒక వ్యక్తికి తెలియదు. అటువంటి వ్యక్తికి చంద్రుడిని చూపించాలంటే ఆ పున్నమి రోజు రాత్రి అతన్ని బయటికి తీసుకెళ్ళి ఆ చెట్ల గుబుర్లలో మధ్యలో ఉన్నటువంటి చంద్రుడిని చూపించాలి. ముందు బాగా స్థూలంగా ఉన్నటువంటి చెట్లను చూపిస్తారు. ఆ తర్వాత కొమ్మల్ని, ఆ కొమ్మల మధ్యలో ఆ చంద్రబింబాన్ని చూపిస్తారు. అదే చంద్రుడు అని చెప్తారు. ఇది శాఖాచంద్ర న్యాయం. అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళడం. అన్నం కార్యము. అన్నభవనం అంటే
అన్నాత్ భవనం ఉత్పత్తి యస్య. అన్నం నుంచి పుట్టింది కాబట్టి అన్నభవనం అయింది. ఇది అన్నం వల్లనే పుట్టింది అని చెప్పడానికి, ఇది అన్నం వల్లనే స్థితికారకం అవుతోంది, అన్నం వల్లనే ఇది కంటిన్యూ అవుతోంది, అన్నం వల్లనే ఇది నిలబడుతోంది అని చెప్పడానికి, అన్నం తినడం మానేశాడు అనుకోండి వ్యక్తి, అతను బాగా శుష్కించి కొంతకాలానికి మరణిస్తాడు. కాబట్టి అన్నం ఉంటే ఈ శరీరం నిలబడుతుంది, అన్నం లేకపోతే ఈ శరీరం మరణిస్తుంది. కాబట్టి అన్నం వల్లనే ఇది నిలబడుతుంది. అన్నం నుంచి పుట్టింది, అన్నం వల్లనే ఇది స్థితికారకం అవుతుంది. ఎలాగైతే ఒక వెహికల్కి ఆ ఇంధనం కావాలో అలాగే ఈ అన్నం అనేది ఈ శరీరానికి ఇంధనము. కాబట్టి అన్నం వల్ల ఇది స్థితికారకం అవుతోంది. అన్నము ఈ శరీరానికి సృష్టి స్థితి కార్యము. ఇది అన్నరసమయము. ఇప్పుడు మనం ఇంతవరకు ఈ అన్నమయ కోశమే ఆత్మ అని అనుకుంటున్నాం. ఇది ఆత్మ ఎలా కాదో విచారణ చేస్తున్నారు ఆచార్యుడు. ప్రతి కోశము ఆత్మ అని అనుకుంటూ ఉంటాం, అది ఆత్మ కాదు అని నిరూపించబడుతుంది. ఇది కార్యము. ఎందువల్ల కార్యం? అన్నం నుంచి ఉత్పన్నమైంది కాబట్టి అన్నమయ కోశము కార్యము. కార్యము స్థూలంగా ఉంటుంది, కారణం సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి కార్యము స్థూలంగా ఉంది కాబట్టి ఇది ఆత్మ కాదు అని దీన్ని నిరాకరిస్తారు. ఇంకా దీని లోపలికి వెళ్ళినట్టయితే ప్రాణమయ కోశం ఉంటుంది. ఆ ప్రాణమయ కోశం ఆత్మ అనేటటువంటి మళ్ళీ ఒక మీమాంస జరుగుతుంది. అక్కడ ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, 3 కోశాలు ఉంటాయి. సూక్ష్మ శరీరాన్ని 3 కోశాలుగా విభజించాం. ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. ఇందులో ఏది ముందు ఏది వెనక అనేది ఫిగరేటివే, నిజంగా అలా ఉన్నట్టు కాదు, అది ఊరికే కల్పన మాత్రమే. అయితే ఏది ముందు ఏది వెనక అని చెప్పడానికి ప్రాణమయ కోశము క్రియాశక్తినిస్తుంది, మనోమయ కోశం ఇచ్ఛాశక్తినిస్తుంది, విజ్ఞానమయ కోశము జ్ఞానశక్తినిస్తుంది. ఇందులో మొట్టమొదటిగా ఏదైనా ఒక క్రియ చేయాలంటే ఆ క్రియకి సంబంధించినటువంటి జ్ఞానం ఏర్పడాలి. ఉదాహరణకి మీరు ఇవాళ ఇక్కడికి ఈ ఆన్లైన్ మీటింగ్లో కూర్చోవాలి అంటే ఆన్లైన్ మీటింగ్ ఉంది అనేటటువంటి జ్ఞానం మీకు కలగాలి. కాబట్టి ఫస్ట్ జ్ఞానశక్తి కావాలి. ఆ జ్ఞానశక్తి ఏం చేస్తుంది? మీలో ఇచ్చను కలుగజేస్తుంది. ఈవేళ కూర్చుని విందాము. జ్ఞానశక్తి తర్వాత జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తిని ఏర్పరుస్తుంది. ఇచ్ఛాశక్తి మిమ్మల్ని ఇక్కడ కూర్చుని వినేటట్టు చేస్తుంది. ఈ టైంలో కూర్చుని దీన్ని ఎంఎస్ టీమ్స్ ఆన్ చేసి మీరు వినడం మొదలు పెడతారు. అంటే ఇదంతా క్రియాశక్తి. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఈ ఆర్డర్లో మనకి క్రియ జరుగుతోంది. అంటే జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తిని ఉత్పన్నం చేస్తుంది, ఇచ్ఛాశక్తి క్రియాశక్తిని ఉత్పన్నం చేస్తుంది. అంటే క్రియాశక్తి అది అల్టిమేట్ కార్యం. ఈ కార్యానికి కారణం ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి కారణం కాబట్టి ప్రాణమయం స్థూలంగా ఉంటుంది, మనోమయం సూక్ష్మంగా ఉంటుంది. మనోమయం కూడా కార్యమే, ఎందుకంటే అది జ్ఞానశక్తి నుంచి ఉత్పన్నమైంది. కాబట్టి మనోమయం స్థూలము, విజ్ఞానమయము సూక్ష్మము. అంటే ప్రాణమయము స్థూలము, మనోమయము సూక్ష్మము, విజ్ఞానమయము సూక్ష్మాతి సూక్ష్మము. ఈ విధంగా ఆర్డర్ ఉంది. కాబట్టి ప్రాణమయ కోసం, తర్వాత మనోమయ కోసం, తర్వాత విజ్ఞానమయ కోసం, ఈ ఆర్డర్లో వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రాణమయ కోసం ఇది అన్నమయ కోశంలో ఉంది. అన్నమయ కోశంలో ఉంది కాబట్టి ఇది అన్నమయ కోశం అంతా వ్యాపించి, అన్నమయ కోసం ఏ ఆకారంలో ఉంటే ఆ ఆకారంలో ఇది ఉంటుంది. దీనికి ఒక ఆకారం అంటూ ఉండదు. ఇది ఒక లిక్విడ్ లాగా, ఒక ద్రవ పదార్థం. అది ఒక చెంబులో పోస్తే చెంబు ఆకారంలో ఉంటుంది, గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారాన్ని తీసుకుంటుంది.
ఈ జన్మలో ఇది మనుష్య శరీరంలో ఉంది కాబట్టి మనుష్యాకారంలో ఉంటుంది. అదే వేరే ఏ జంతువు ఏదో అయితే ఆ జంతు ఆకారంలో ప్రాణమయ కోశం ఉంటుంది. కాబట్టి ప్రాణమయ కోశము అన్నమయ కోశం కన్నా లోపల ఉంది కాబట్టి అది ఆత్మ అయి ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతోటి ఆ ప్రాణమయ కోశంలోకి వెళ్తాడు. ఇంకా ఈ అన్నమయ కోశం ఇది ఆత్మ కాదు అనడానికి మరికొన్ని కారణాలు చెప్తున్నారు. ఆ కారణాలు ఏమిటో చూద్దాం. అన్నమయం వల్లే ఇది జీవిస్తోంది. అన్వయ వ్యతిరేకం చేశాం. అన్నం లేనట్టయితే ఇది చనిపోతుంది. అన్నం వల్లనే ఇది జీవిస్తోంది. అంటే దీనికి ఒక టైంలో రాక మరొక టైంలో ఇది ఎగ్జిట్ అవ్వడం జరుగుతోంది. కాబట్టి ఇది ఆత్మానభవతి. ఆత్మ ఏమిటి? ఆత్మ ఒక కాలంలో వచ్చి ఒక కాలంలో పోయేది కాదు. కాబట్టి ఆత్మ కాదు. వినశ్యతి తద్విహీన. వినశ్యతి తద్విహీన అంటే అన్నం లేకపోతే ఇది మరణిస్తోంది. తర్వాత ఈ దేహము ఇది అనేక అంగాలతో కూడింది. అసెంబ్లేజ్ అనమాట. ఇదన్నీ సంఘాతము. అనేక అంశాల యొక్క సంఘాతమే ఈ అన్నమయ కోశం. అవి ఆయుర్వేదంలో సప్తధాతువులు అంటారు. ఆ సప్తధాతువుల యొక్క సంఘాతమే ఈ శరీరము. ఆ సప్తధాతువులు ఏంటి? త్వక్, చర్మ, మాంస, రుధిరం, అస్థి, పురీషం అంటున్నాడు. త్వక్ అంటే ఔటర్ స్కిన్, ఎపిడెర్మిస్. చర్మ అంటే ఇన్నర్ స్కిన్, ఎండోడెర్మిస్. మాంస అంటే లోపల ఉండేటటువంటి ఈ మాంసము. రుధిరం అంటే రక్తం. అస్థి అంటే ఎముక. పురీషం అంటే మన దేహంలో ఉండేటటువంటి వ్యర్థం అంతా కూడా పురీషము. ఈ విధంగా 6 అంశాలు చెప్పబడ్డాయి. 7వ అంశం స్నావ. స్నావ అంటే దాంట్లో ఉండేటటువంటి ద్రవ పదార్థం. ఈ విధంగా 7 ధాతువులతోటి ఈ శరీరం నిర్మితమైంది. కానీ ఆత్మకి ఇటువంటి అంగాలు లేవు. ఆత్మ భాగాలుగా చూడలేం. ఆత్మ నిర్వికల్పము. ఆత్మ నిర్వికల్పం కాబట్టి ఆత్మానభవతి. ఇంకా ఇది పురీషము. దీంట్లో వ్యర్థ పదార్థం ఉంది, మలినాలన్నీ ఉన్నాయని చెప్తున్నాం. అశుద్ధం అంతా ఉందని చెప్తున్నాం. అది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఈ శరీరం మలినంతో కూడి ఉన్నది. కానీ ఆత్మకి ఎటువంటి అశుద్ధము లేదు. ఆత్మ నిత్యశుద్ధము. కాబట్టి ఇది ఆత్మానభవతి. ఇది ఆత్మ కాదు. అనాత్మ ఒక టైంలో వచ్చినటువంటి టెంపరరీ దుస్తుల్లాంటివి. ఇది ఆత్మ కింద మనం తీసుకోలేం. ఎందుకంటే ఈ శుక్ర శోణితాల వల్ల ఏర్పడినటువంటి శరీరం తల్లి నుంచి వస్తుంది. తల్లి మనకి ఈ దేహాన్ని ఇస్తుంది కానీ మొత్తం జీవిని ఉత్పన్నం చేయదు. ఆ జీవి అనాదిగా వస్తున్నాడు. అనాదిగా వస్తున్నటువంటి జీవికి ఒక శరీరం మాత్రం ఆ తల్లి గర్భంలో ఏర్పడుతుంది. అయితే ఈ తల్లి ఇచ్చినటువంటి దుస్తులు ఈ జన్మ వరకే పనికొస్తాయి. ఇంతకు ముందు జన్మలో మరొక తల్లి ఇచ్చినటువంటి దుస్తులు ధరించాడు ఈ జీవి. ఇంకా ముందు జన్మలో ఈ దుస్తులు పనికిరావు. ఈ దుస్తులు ఇక్కడే వదిలిపెట్టి మరొక దుస్తులు స్వీకరించాలి. ఆ విధంగా ఒక వస్త్రం ఎలాగైతే ఉందో మన దేహాన్ని కప్పుతూ, ఆ విధంగా ఈ జీవిని, ఈ ఆత్మని కప్పుతూ ఈ అన్నమయ కోశము ఉన్నది. కాబట్టి ఇది ఆత్మ కాదు. ఒక టైంలో పుడుతోంది, ఒక టైంలో మళ్ళీ మరణిస్తోంది. కాబట్టి ఇది ఆత్మ కాదు. 47వ శ్లోకం. పూర్వం జనేరపి మృతేరపి నాయమస్తి జాత క్షణ క్షణ గుణో నియత స్వభావః నైకో జడశ్చ ఘటవత్ పరిదృశ్యమానః స్వాత్మా కథం భవతి భావ వికారవేత్త. అయం అంటే ఈ స్థూల శరీరము జనేహే పూర్వమపి, జన్మించిన పూర్వం
న అస్తి, ఇది లేదు. అంటే పుట్టుకకు ముందు ఈ శరీరం లేదు. మృతేహే అపి న అస్తి, మరణించిన తర్వాత కూడా ఈ శరీరం ఉండదు. జాత క్షణ గుణ, ఉత్పన్నమయ్యే ప్రతి క్షణము కొత్త కొత్త గుణాల్ని సంతరించుకుంటూ ఉంటుంది. అనియత స్వభావ, ఒక నియతమైనటువంటి స్వభావము కలిగి లేదు. న ఏకః, ఇది ఒకటి కాదు, అనేక అంశాలతో కూడి ఉంది. జడః, జడము. ఘటవత్ పరిదృశ్యమానః, కుండలాగా ప్రత్యక్ష విషయము. భావ వికారవేత్త, అది భావ వికారాలను తెలుసుకునే ఆత్మ. స్వాత్మ కథం భవతి, ఈ భావ వికారాలను తెలుసుకునేటటువంటి ఈ ఆత్మ ఈ అన్నమయ కోసం ఎలా అవుతుంది? పూర్వం జానేహి, అంటే ఇది పుట్టకముందు లేదు, తర్వాత మృతేహే అపి న భవతి, చనిపోయిన తర్వాత లేదు ఈ దేహము. జాత క్షణ గుణ, ఇది పుట్టిన క్షణం నుంచి క్షణం మారిపోతోంది. ఎలా మారిపోతుంది? చాలా సెల్స్ పుడుతూ ఉంటాయి, మళ్ళీ మరణిస్తూ ఉంటాయి. కొత్త కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి, మళ్ళీ మరణిస్తూ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి ఈ రక్త కణాలు మరి కొంతసేపు అయిన తర్వాత అవి మారిపోతూ ఉంటాయి, ఎందుకంటే ఆ సెల్స్ ఎప్పటికప్పుడు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. తర్వాత ఈ బరువులో మార్పులు వస్తుంటాయి, బరువు పెరుగుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటాడు. తర్వాత ఈ మన ఆరోగ్యం మారుతూ ఉంటుంది. ఈ విధంగా రకరకాల మార్పులు, ఈ ఆరోగ్యం మారుతూ ఉంటుంది. తర్వాత రంగు మారిపోతూ ఉంటుంది. రంగు ఒకసారి బాగా ట్యాన్ అయిపోతాడు, ఒకసారి తెల్లగా కనిపిస్తూ ఉంటాడు, ఒకసారి నల్లగా కనిపిస్తూ ఉంటాడు. ఈ విధంగా రకరకాల మార్పులు, ఆ మార్పులన్నీ కూడా ఈ అన్నమయ కోశానికి ఉంటాయి. జాత క్షణ గుణ, ఇది రకరకాల గుణాలతోటి మార్పులు చెందుతూ ఉంటుంది. ఆత్మలో ఎటువంటి మార్పు లేదు, ఆత్మ ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. తర్వాత అనియత స్వభావ, ఒక స్వభావాన్ని ఫిక్స్ చేసి ఇది ఇలా ఉంటుంది అని నిర్దిష్టంగా చెప్పడానికి వీల్లేదు. ఆ విధంగా ఈ అన్నమయ కోశము ఒక శాశ్వతమైనటువంటి స్వభావం కలిగి లేదు. న ఏకః, ఇది ఒకటి కాదు, అనేకమైనటువంటి అంగాలతో కూడి ఉంది. ఆత్మ ఏకం, నిత్యం, సారం, సత్యం అని చెప్పుకున్నాం. ఆ ఏకమైనటువంటి ఆత్మ ఇది కాదు, ఇది అనేక అంగాల సమూహము. ఘటవత్ పరిదృశ్యమాన, ఘటవత్ పరిదృశ్యమాన అంటే కుండలాగా మనకి అనుభవంలోకి దొరుకుతోంది. ఇది దృశ్యం, దృక్కు కాదు. దృగేవ నతు దృశ్యతే, అనుభవింపబడేది ఏది కూడా నేను కాదు. అందుకని ఈ అన్నమయ కోశము ఆత్మ కాదు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఈ రకమైనటువంటి ఆత్మనిష్టలో ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తికి ఎంత దుఃఖతరమైనటువంటి కష్టం వచ్చినా కూడా అతడు చలించడు అని దీని యొక్క ఫలశ్రుతి చెప్తున్నారు. ఈ ఆత్మానాత్మల వివేకం యొక్క ఫలశ్రుతి భగవద్గీతలో. అంటే ఇలా చేయడం వల్ల మనకేమిటి, ఇక్కడ ఈ లౌకికంగా వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏమిటి అంటే, ఎటువంటి దుఃఖాన్ని కూడా అతడు, ఎటువంటి దుఃఖతరమైనటువంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా అతను చలించడు. ఆత్మ స్వాత్మా కథం భవతి, స్వాత్మ
కథం భవతి, ఈ అనాత్మ ఇది ఆత్మ ఎలా అవుతుంది అంటున్నాడు. కుండ ఒక ఆబ్జెక్టు, బాడీ ఒక ఆబ్జెక్టు, నేను సబ్జెక్ట్ని. కాబట్టి ఇది ఈ అన్నమయ కోశం ఆత్మ కాదు. భావ వికారవేత్త, భావ వికారవేత్త అంటే ఆత్మ ఎప్పటికీ అది తెలుసుకునేటటువంటి సాక్షి, అంతేగానే తెలియబడేది కాదు. దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఈ దేహము అనేక రకాలైనటువంటి మార్పులకు లోనవుతోంది. ఆ చిన్న పిల్లవాడిలాగా ఆ స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ యూనిఫామ్లో ఆ బస్సు ఎక్కి ఆ బస్సు వెళ్ళడం అవన్నీ గుర్తున్నాయి. ఆ తర్వాత యవ్వనంలో కాలేజీకి వెళ్ళడం, ఉద్యోగం చేయడం, వృద్ధాప్యంలో చింతలతోటి వ్యవహారం చేయడం, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. అంటే అనేక రకాలైనటువంటి మార్పులకు లోనైంది ఈ శరీరం. కాబట్టి 6 వికారాలతోటి అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి, ఈ 6 వికారాలు ఈ శరీరానికి తప్పవు. ఇది ఆత్మ కాదు. ఆత్మకి ఎటువంటి వికారములు లేవు. కాబట్టి ఈ ఈ వికారాలన్నిటినీ తెలుసుకునేటటువంటి ఆ సాక్షే ఆత్మ, భావ వికారవేత్త, ఇది ఆత్మ. ఇంకా 48వ శ్లోకం చూద్దాం. కర్మేంద్రియై పంచరభించితోయం ప్రాణో భవేత్ ప్రాణమయస్తు కోశః ఏనాత్మవానన్నమయోనుపూర్ణః ప్రవర్తతే సౌ సకల క్రియాసు. అయం ప్రాణః, ఈ ప్రాణము పంచభిః అంచితః, పంచకర్మేంద్రియాలతోనూ కూడి ఉంది. ప్రాణమయ కోశ, ప్రాణమయ కోశంలాగా ఆత్మను ఆచ్ఛాదించుచున్నట్టుగా ఉంది. తు భవేత్, ఆచ్ఛాదించుతున్నట్టుగా ప్రాణమయ కోశ తు భవేత్, ప్రాణమయ కోశంలాగా ఆత్మను ఆచ్ఛాదించుచున్నట్టుగా ఉంది. ఏన అన్నమయ ఆత్మవాన్, ఈ అన్నమయ కోశము, అన్న పరిమాణమైన ఈ స్థూలదేహము జీవం కలిగి సకల క్రియాసు, సకల క్రియలయందు అసౌ, ఇది ప్రవర్తతే, ప్రవర్తిస్తూ ఉంటుంది. పంచకర్మేంద్రియాలతో కూడి ఉన్న ఈ ప్రాణము ప్రాణమయ కోశం అవుతుంది. ఆత్మను ఆచ్ఛాదించుచున్నట్టుగా ఉంటుంది. దానితో వ్యాప్తమై ఈ శరీరం జీవం కలిగి సకల క్రియలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఆత్మ కన్నా అంతరంగా, ఆత్మ కన్నా సూక్ష్మంగా ఈ ప్రాణమయ కోశం ఉంది. ఈ ప్రాణమయ కోశానికి ఒక ఆకారం లేదని చెప్పుకున్నాం. ఈ అన్నమయ కోశం కన్నా అంతరంగా, ఇంకా సూక్ష్మంగా, అన్నమయ కోశం కన్నా సూక్ష్మంగా ప్రాణమయ కోశం ఉంది. బహుశా ప్రాణమయ కోశం ఆత్మయి ఉండొచ్చు. కాబట్టి ప్రాణమయ కోశాన్ని మనం విచారణ చేద్దాం. ఆత్మ అవునా కాదా అనే విషయం గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. ఈ ప్రాణమయ కోశము ఇది అన్నమయ కోశం కన్నా అంతరంగా ఉంది, సూక్ష్మంగా ఉంది. ఇది పెర్మనెంటా కాదా అంటే పెర్మనెంట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే శరీరం పడిపోయిందో అప్పుడు ఈ ప్రాణం ఆగిపోతుంది. ప్రాణం ఆగిపోయి ఈ ప్రాణం ఇంకా ఈ దేహంలో సంచరించదు. కాబట్టి ఈ ప్రాణమయ కోశం కూడా ఆత్మ కాదు. దీన్ని మనం చర్చిద్దాం. ఈ ప్రాణమయ కోశంలో 10 అంగాలు ఉన్నాయంటండి శాస్త్రం. 5 ప్రాణాలు అంటే ఫిజియోలాజికల్ సిస్టమ్: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
ఇంకా కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. ఈ కర్మేంద్రియాలు 5 కలిపి ఈ ప్రాణమయ కోశము పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి క్రియ అంతటికీ, క్రియాశీలమైనటువంటి వ్యవహారాలన్నిటికీ ప్రాణమయ కోశమే కారణం. ఈ క్రియకి మనకి శక్తి కావాలి. ఆ శక్తి ప్రాణమయ కోసం ఈ కర్మేంద్రియాల ద్వారా ప్రాణమయ కోసం ఈ కర్మేంద్రియాలకి ఇస్తుంది. ఈ కర్మేంద్రియాలు ఇక్కడ వ్యవహారం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రజోగుణంతో ఉంటాయి, రజోగుణ ప్రధానంగా ఉంటాయి. ఇక్కడ ఆత్మ ఎటువంటి క్రియ చేయదు, ఎటువంటి గుణము కలిగి ఉండదు. ఆత్మ నిర్గుణము, అది నిష్క్రియము. కాబట్టి ఇది ఈ ప్రాణమయ కోశము ఆత్మ అయ్యేటటువంటి అవకాశము లేదు. ఈ ప్రాణమయ కోశం నుంచే అన్నమయ కోశానికి ఈ చైతన్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రాణం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ అన్నమయ కోశం నిర్జీవం అయిపోతుంది. ప్రాణమయ కోశం కారణము, అన్నమయ కోశము కార్యం. అంటే ప్రాణమయ కోశం సూక్ష్మంగా ఉంటుంది, అన్నమయ కోశం స్థూలంగా ఉంటుంది. ఇది ఈ చైతన్యం మొట్టమొదటిగా ఆనందమయ కోశంలో ప్రవేశించి, తర్వాత విజ్ఞానమయ కోశము, విజ్ఞానమయ కోశం నుంచి మనోమయ కోశము, మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశము, ప్రాణమయ కోశం నుంచి అన్నమయ కోశం. ఈ విధంగా ఈ చైతన్య ప్రవాహం, ఈ చైతన్యం యొక్క చిదాభాస ఏర్పడుతుంది. ఏన ప్రాణమయేన అనుపూర్ణ, ఈ ప్రాణమయం అన్నమయంలో నిండి ఉంది. అంటే ఒక ద్రవ పదార్థం ఎట్లాగైతే ఆ పాత్రలో ఉంటుందో ఆ మాదిరిగా ప్రాణమయ కోసం ఈ అన్నమయ కోశం అంతా ఉంది. ఈ ప్రాణమయ కోశం కూడా ఈ చైతన్యం ఒరిజినల్గా లేదు. ఎందుకు? ఇది కూడా అరువు తెచ్చుకుంది. ఎక్కడి నుంచి అరువు తెచ్చుకుంది? ఇది మనోమయ కోశం నుంచి అరువు తెచ్చుకుంది. కాబట్టి దీనికి స్వతహాగా ఆ చైతన్యం లేదు. ఆ చిదాభాస దేని నుంచి ఏర్పడుతుంది? ఈ మనోమయ కోశం నుంచి చైతన్యాన్ని తెచ్చుకుని చిదాభాస ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఇది కూడా స్వతంత్రమైనది కాదు, ఇది పరతంత్రమైనది. కాబట్టి ఇది అనాత్మ, ఆత్మ కాదు. ఎలాగైతే ఆ చంద్రుడి యొక్క కాంతి చంద్రుడిది కాదో, సూర్యుడి దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నటువంటి కాంతిని మనకి వెన్నెలలాగే ఇస్తూ ఉంటుంది చంద్రుడు. అదే మాదిరిగా ఆ మనోమయ కోశం నుంచి చైతన్యాన్ని తెచ్చుకుని ఈ ప్రాణమయ కోసం చిదాభాసని ఏర్పరచుకుంటూ ఉంటుంది. తస్యేష ఏవ శరీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్ అన్యోంతర ఆత్మా మనోమయః తేనైష పూర్ణః సవాయేష పురుషవిద ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిదః తస్య యజురేవ శిరః ఋగ్దక్షిణపక్షః సామోత్తరపక్షః ఆదేశ ఆత్మా అదర్వాంగిరసః పుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి. ఈ విధంగా మనకి తైత్రీయ ఉపనిషత్తులో దీనికన్నా అంతరంగా ఇంకా సూక్ష్మంగా ఆ విజ్ఞానమయ కోశం ఉంది, అదే ఆత్మై ఉంటుంది అని మనకి ఆ తైత్రీయ ఉపనిషత్తులో వచ్చింది. దీనికన్నా అంతరంగా ఇంకా సూక్ష్మంగా ఉండేటటువంటి మనోమయ కోశం ఆత్మ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాణమయ కోశం వల్లనే ఈ శరీరం అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అసౌ ప్రాణమయ సకల క్రియాసు ప్రవర్తతే. ఈ ప్రాణమయం వల్లే మనకి అన్ని క్రియలు జరుగుతున్నాయి.
ఈ ఆహారం ఎంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే ముఖ్యం. ప్రాణం లేకపోతే ఇక్కడ జీవి ఏ పని చేయలేడు. ఎనర్జీ లేకపోతే మనం ఏ పని చేయలేము. కాబట్టి క్రియాశక్తికి ఈ ప్రాణమయ కోసం చాలా తోడ్పడుతుంది. అయితే ఆత్మకి ఎటువంటి క్రియ లేదు, అది అకర్త అభోక్త. కాబట్టి ప్రాణమయ కోసము ఆత్మ కాదు. ఇక 49వ శ్లోకం చూద్దాం. నైవాత్మాపి ప్రాణమయో వాయు వికారః గంతా గంతా వాయువదంతర్బహిరేషః యస్మాత్ కించిత్ క్వాపి న వేత్తిష్టమనిష్టం స్వం వాన్యం వా కించన నిత్యం పరతంత్రః ఏషః ప్రాణమయః అపి, ఈ ప్రాణమయం కూడా వాయు వికారః, వాయువు యొక్క పరిమాణము, వాయువు యొక్క మార్పు, వాయువు యొక్క వికారము. వాయువత్ అంతః గంత బహిః ఆగంత, లోపలికి బయటికి వెళ్తూ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా శరీరం లోపలికి వెళ్తుంది, శరీరం నుంచి బయటికి వస్తుంది. యస్మాత్ కించిత్ క్వాపి న వేత్తి, ఇది ఎక్కడా తెలియదు. స్వం వా అన్యం, తనది గాని ఇతరులది గాని, ఇష్టం అనిష్టం, ఇష్టము అనిష్టము, కించిన్న వేత్తి, ఏది తెలియదు. నిత్యం పరతంత్రః, ఎప్పుడూ పరతంత్రమే. తస్మాత్ ఆత్మన ఏవా, కాబట్టి ఇది ఆత్మ కాదు. ఈ ప్రాణమయం కూడా వాయు వికారము, అంటే వాయువు వల్ల మార్పు చెందేది. కాబట్టి వాయువులాగే శరీరం లోపలికి బయటికి వస్తూ ఉంటుంది. దీనికి గమనం ఉంది, కాబట్టి ఆత్మ కాదు. ఎక్కడ ఏది తెలుసుకోలేదు, తనవి గాని ఇతరులవి గాని ఇష్టాయిష్టాల్ని గ్రహించలేదు, ఎప్పటికీ పరతంత్రమే. కాబట్టి ఇది ఆత్మ కాదు. ఇది ఒక స్పెషల్ ఛందస్సుతోటి ఉంది. దీన్ని మత్తమయూర వృత్తము అంటారు. దీన్ని పాడే విధానం వేరే ఉంటుంది. మిగతావన్నీ ఒకలా చదివితే ఇది మరొకలా చదవాలి. ఈ ప్రాణమయము నేను కాదు, అన్యోంతర ఆత్మ మనోమయ, మనోమయం మాత్రమే ఆత్మై ఉంటుంది అని ఇక్కడ మనకి ఈ ప్రాణమయం ఆత్మ కాదు అనేటటువంటి విషయం చెప్తారు. ఇవి వాయువుల వల్ల ఉత్పత్తి అయింది కాబట్టి ఇది కార్యము. కార్యం కాబట్టి దీనికి కారణము వేరే ఉంటుంది. కారణము అది ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. అసూక్ష్మంగా ఉండేది మనోమయము. వాయు వికారం, వాయు వికారం కాబట్టి ప్రాణమయము ఆత్మ కాదు. వాయు వికార అంటే హేతుగర్భ విశేషణం. వాయువు మార్పు చెందడం వల్ల ఇది ఏర్పడింది, ఈ ప్రాణమయ కోశము. కాబట్టి ఇది కార్యము, అంటే కారణము దీనికన్నా సూక్ష్మంగా ఉంది. దీనికి కారణం మనోమయ కోశం. ఆ మనోమయ కోశం బహుశా ఆత్మై ఉంటుంది అని ఆ విధమైనటువంటి ఆలోచనతోటి మనోమయ కోశంలోకి ప్రవేశిస్తాడు. దీన్ని ప్రవేశించే ముందు ఇది ఆత్మ కాదని మరికొన్ని రీజన్స్ చెప్తున్నారు. ఇది దీంట్లో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి ఈ ప్రాణమయ కోశంలో. ఈ ప్రాణమయ కోశంలో ఈ కర్మేంద్రియాలు, తర్వాత ఈ ప్రాణమయము, దీని యొక్క ఈ కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఈ లోపల తీసుకునేటటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, వాటి వల్ల ఏర్పడేటటువంటి ఈ బీపీ, ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి
ఇది కూడా ఆత్మ కాదు. దీంట్లో కూడా మార్పులు వస్తున్నాయి కాబట్టి ఇది ఆత్మ కాదు. ఇది క్రియాశక్తి కలిగింది, తర్వాత రజోగుణం కలిగి ఉంది, ప్రాణశక్తి కలిగి ఉంది. కాబట్టి ప్రాణమయ న ఆత్మా భవతి, ప్రాణమయం ఆత్మ కాదు. నైవ ఆత్మ అహం ప్రాణమయ, ఈ ప్రాణమయము ఆత్మ కాదు. ఎందుచేత వాయు వికార, గంత అగంత వాయువత్. గంత అగంత వాయువత్ అంటే ఇది శరీరంలోకి ప్రవేశిస్తోంది, శరీరం నుంచి బయటకు వస్తుంది, అంటే సంచారం చేస్తోంది. కానీ ఆత్మకి ఎటువంటి సంచారం లేదు. ఆత్మ అంతటా ఉంది కాబట్టి ఆత్మ ఒక చోటకి వెళ్ళేటటువంటి ప్రసక్తే లేదు. కానీ ఈ వాయువు సంచారం చేస్తోంది కాబట్టి ప్రాణమయ కోశము ఇది ఆత్మ కాదు. గంత అగంత అంటున్నాడు. యస్మాత్ కించిత్ క్వాపి నా వేత్తిష్టం అనిష్టం. ఈ ప్రాణమయం అది తనంతటకు తానుగా వ్యవహారం చేయదు, ఇది స్వతంత్రమైనది కాదు. ఇది కూడా ఆ చైతన్యం మీద ఆధారపడే ఉంది. కాబట్టి ఇది స్వతంత్ర సత్తా కలిగి లేదు, కాబట్టి ఇది ఆత్మ కాదు. దీన్ని కూడా ఈ మనోమయ కోశంలో ప్రవిలాపనం చేశాము. ఇది జడ వస్తువు, ఆత్మ చైతన్య వస్తువు. చైతన్య వస్తువు కాబట్టి ఇది ఆత్మ కాదు. స్వంవా అన్యంవా కించన, దీనికి బయట విషయాలు తెలియదు, లోపల విషయాలు తెలియదు, తన విషయం తెలియదు. అంటే ఆత్మకి అది సర్వజ్ఞ, ఈ ప్రాణానికి ఏ విషయం తెలియదు కాబట్టి ఇది ఆత్మ కాదు. నిత్యం న వేత్తి, నిత్యం పరతంత్ర, ఇది సర్వకాల సర్వావస్థల యందును ఆత్మ మీద ఆధారపడి ఉంది, అంతేగాని స్వతంత్రంగా లేదు. కాబట్టి ఇది ఆత్మ కాదు, ఇది అనాత్మ. దీనికన్నా అంతరంగా, దీనికన్నా సూక్ష్మంగా మరొకటి ఉంది, అదే ఆత్మ. అన్నమయ కోశ ఆత్మా నభవతి అనే విషయం మీద 10 రకాలైనటువంటి యుక్తి వాక్యాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిగా అన్నం కార్యం, అన్నం కార్యం కాబట్టి అది ఆత్మ అవ్వదు. ఆత్మ జగత్తుకి కారణం కాబట్టి అది కార్యం కాదు. అన్న కార్యము, అన్నమయము అంటే అన్న కార్యము కాబట్టి అన్నమయము, ఇది ఆత్మ కాదు. ఆత్మానభవతి. అన్నం ఉంటే ఈ శరీరం నిలబడుతుంది, అన్నమయ కోశం నిలబడుతుంది. అన్నం కానీ లేనట్టయితే ఈ శరీరం పడిపోతుంది, అంటే చనిపోతుంది, అంటే శాశ్వతము కాదు, ఆగమాపాయి. ఆత్మ అనాగమాపాయి కాబట్టి అన్నమయ కోశము ఆత్మానభవతి. ఇది రెండవ రీజను. ఇంకా 3, ఆత్మ అనేక అంగాల లేదా అనేక అంశాల సంఘాతము. త్వక్, చర్మ, మాంస, అస్థి, రక్త, పురీషం అనే వాటితోటి ఏర్పడింది. ఇది ఒక సంఘాతము. అంటే వీటిలో కల్పాలు ఉన్నాయి, భాగాలుగా ఉన్నాయి. కానీ ఆత్మ విషయం వచ్చేసరికి ఆత్మ నిర్వికల్పము, ఆత్మలో ఎటువంటి భాగాలు లేవు. అన్నమయ కోశము ఆత్మ న భవతి. 4వ పాయింట్, ఈ భాగాలు చెప్పుకున్నప్పుడు పురీషం అని చెప్పుకున్నాం. పురీషం అంటే వ్యర్థాలు, మన శరీరంలో ఉండేటటువంటి మలినాలు, వ్యర్థాలు ఇవన్నీ మలమూత్రాల ద్వారా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి శరీరము అశుద్ధము, ఆత్మ నిత్యశుద్ధము. అటువంటి నిత్యశుద్ధమైన ఆత్మ ఈ అన్నమయ కోశము కాదు. ఇంకా 5వ పాయింట్, పుట్టుకకు ముందు
ఈ అన్నమయ కోశం లేదు. మరణించిన తర్వాత కూడా ఈ అన్నమయ కోశం లేదు. అంటే ఒక టైంలో వస్తుంది, ఒక టైంలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఆత్మ అనాగమాపాయి. ఈ అన్నమయ కోశము ఆత్మ కాదు. త్రికాలేపి నతిష్టతి. అందుకని ఇది ఆత్మ కాదు. ఇక 6వ పాయింట్, క్షణక్షణం మారుతూ ఉంటుంది అని చెప్పారు. దీంట్లో 6 వికారాలు ఉన్నాయి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఆత్మకు ఎటువంటి మార్పు లేదు. ఇది ఆత్మ కాదు. అన్నమయ కోసము ఆత్మ కాదు. ఇంకా 7వ పాయింట్, న ఏకః అంటున్నాడు. ఇందులో అనేకత్వం కనిపిస్తోంది. సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు కనిపిస్తున్నాయి. కానీ ఆత్మ ఏకము, నిత్యము, సారము, సత్యము అని చెప్పుకున్నాం. ఇది ఆత్మానభవతి. 8వ పాయింట్, ఇది కుండలాగా అనుభవంలోకి వస్తోంది. అంటే ఆబ్జెక్ట్. ఆత్మ ఎప్పటికీ అది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కాదు. ఆత్మ కాదు. అన్నమయ కోశము ఆత్మ కాదు. ఆత్మ భావ వికారవేత్త. ఆత్మ ఇక్కడ ఉండేటటువంటి విషయాలన్నిటికీ సాక్షిగా ఉంటుంది. కానీ అన్నమయ కోశము సాక్షి కాదు. అన్నమయ కోసం పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఆత్మ సాక్షి, అన్నమయ కోశము సాక్షి కాదు. 10వది, ఈ అన్నమయ కోశం కన్నా అంతరంగా, సూక్ష్మంగా ప్రాణమయ కోశం ఉంది. బహుశా ప్రాణమయ కోశము ఆత్మ అయి ఉండవచ్చు. ప్రాణమయ కోసం ఆత్మ ఎలా కాదో చూద్దాం. ప్రాణమయ కోసం 5 ప్రాణాలు, 5 కర్మేంద్రియాలతోటి నిర్మితమైంది. అంటే దీంట్లో కూడా భాగాలున్నాయి. ఇది నిర్వికల్పం కాదు, ఆత్మ నిర్వికల్పము. కాబట్టి ప్రాణమయ కోశము ఆత్మ న భవతి. 2వ పాయింట్, ఈ ప్రాణమయ కోసమే అన్ని క్రియలకు ఆధారము. ఇదే మూలము. కానీ ఆత్మ అవ్యవహారి. ఆత్మ నిష్క్రియము. అది ఎటువంటి క్రియ చేయదు. ప్రాణమయ కోసము ఆత్మ న భవతి. 3వ పాయింట్, వాయు వికారః. ఈ వాయువులో మార్పులు వస్తూ ఉంటాయి. మనకి ఈ బీపీ పెరగడం, తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత నీరసం రావడం, ఇవన్నీ వాయువులో మార్పులు. ఈ వాయుతత్వంలో మార్పు వస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి మార్పు ఈ ప్రాణమయ కోశంలో జరుగుతూ ఉంటుంది. కానీ ఆత్మ ఎటువంటి మార్పును చెందదు. ఆత్మ అవికారి. ఇంకా 4వ పాయింట్, ఈ శరీరంలో వాయు సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రాణమయ కోశం వాయు సంచారాన్ని జరుపుతూ ఉంటుంది. సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ఎక్కడికి కదలదు. అలా కదిలినట్టయితే అది సర్వవ్యాపకం కాదు. వాయు సంచారం చేసేటటువంటి ఈ ప్రాణమయ కోశం ఆత్మ కాదు. ప్రాణమయ కోశానికి తన గురించి కానీ మరి ఇతరమైన విషయాల గురించి కానీ తెలియదు. ఇది జడము. ఆత్మ సర్వజ్ఞ. ఈ ప్రాణమయ కోశము ఆత్మ కాదు. 6వ పాయింట్, ఈ ప్రాణమయ కోశము స్వతంత్రంగా పనిచేయలేదు. ఇది ఆత్మ చొరవ వల్లే ఈ వ్యవహారం అంతా చేస్తోంది. కాబట్టి పరతంత్రము. ఆత్మ స్వతంత్ర సత్తా కలిగినది. అందుకని ప్రాణమయ కోశము ఆత్మ కాదు. ఇంకా 7వ పాయింట్, ఆఖరు పాయింట్, ఈ ప్రాణమయ కోశం కన్నా అంతరంగా, సూక్ష్మంగా మనోమయ కోశం ఉంది. బహుశా మనోమయ కోశము ఆత్మ అయి ఉండవచ్చు అని ఈ విధంగా మనోమయ కోశం ఆత్మ అయి ఉంటుంది అనేటటువంటి నిర్ధారణలోకి ఇంకో ఈ సాధకుడు వచ్చాడు. అది ఆత్మ కాదా అనే విషయాన్ని వచ్చే క్లాస్లో మళ్ళీ దాని విచారణ చేద్దాం.
ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.